అందరికీ నమస్కారం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దేవి శరన్నవరాత్రుల్లో మొదటి అవతారం అనగా తేదీ 22/9/2025 సోమవారం నాడు అమ్మవారి యొక్క అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారం. ముందుగా శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. కామదేవుని బూడిదలో నుండి భయంకరుడైన బండాసురుడు పుట్టెను. తన 30 మంది కుమారులతో కూడి త్రిలోకాలను జయించి దేవతలు ఋషులను భయాందోళనకు గురి చేసెను. దేవతలు పరమాత్మను ఆరాధించగా చిదాగ్నికుండంలో నుండి స్వయంగా ఉద్భవించింది మహాదేవి. రత్న కిరీటంతో కాంతిమయమైన రూపంతో సింహరథంపై కూర్చున్న లలితా త్రిపుర సుందరి ప్రత్యక్షమైంది. ఆమెతో సహస్రాల దివ్య సైన్యం నిలిచెను. లలితాదేవి ఆధ్వర్యంలో దివ్య సైన్యం యుద్ధంలోకి ప్రవేశించింది. మంత్రిని దండనాథ దేవి పరాక్రమంగా పోరాడిరి. కానీ బండాసురుని 30 మంది కుమారులు అహంకారంతో బలంతో యుద్ధ భూమిని కదిలించిరి. లలితా రథములో కూర్చున్న 9 సంవత్సరాల చిన్నారైన బాలా త్రిపుర సుందరి యుద్ధాన్ని వీక్షించి ధైర్యంతో తన తల్లిని చూచి, అమ్మ, నన్ను యుద్ధానికి పంపుము, ఇది నా లీల అంది. లలితాదేవి తల్లి మనసుతో జడిలమైంది. చిన్న, యుద్ధానికి ఎన్నో దేవతలున్నారు, నీవు వెళ్ళకూడదు అంది. అయినా బాల వదలలేదు. అమ్మా, నేను నీ శక్తినే, ఇది నా లీల, నా విధి అంది. ఆమెను హత్తుకొని కవచమును దివ్య ఆయుధములను ఇచ్చి ఆశీర్వదించింది తల్లి. హంసల రథంపై బాలాదేవి యుద్ధ రంగంలోకి ప్రవేశించింది. ఆమె శిశువే అయినా దివ్య కాంతితో కాంతివంతమైంది. దేవతలు మంత్రిని దండనాథ ఆశ్చర్యంతో చూచిరి. బండాసురుని కుమారులు హేళన చేసి నవ్విరి, ఇది పిల్ల అని. కాని బాల చిరునవ్వు చిందించి విల్లు పరిగెత్తించింది. ఒకేసారి 30 అర్ధ చంద్రాకార బాణములు వెలువడును. ప్రతి బాణము ఒక కుమారుని తల నరికెను. క్షణాల్లో 30 మంది రాక్షసులు పడిపోయిరి. అకస్మాత్తుగా యుద్ధ భూమి నిశ్శబ్దమైంది. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. దేవతలు హర్షధ్వానములు చేసిరి. లలితా త్రిపుర సుందరి తన బాలికను హత్తుకొని, ఆమె ఆటలోనే విజయం ఉంది, ఆనందమే ఆమె శక్తి. జయమూర్తి శ్రీ బాలా త్రిపుర సుందరికి జయహో అని దేవతలందరూ హర్షనాదం చేసి పుష్పవర్షం కురిపించెను. ఇది శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతార విశిష్టత. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అష్టోత్తర శతనామావళి. ఓం కళ్యాణ్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం బాలాయై నమః, ఓం మాయాయై నమః, ఓం త్రిపుర సుందర్యాయై నమః, ఓం సుందర్యాయై నమః, ఓం సౌభాగ్యవత్యాయై నమః, ఓం క్లీంకార్యాయై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం హ్రీంకారాయై నమః, ఓం స్కందజనన్యాయ నమః, ఓం పరాయే నమః, ఓం పంచదశాక్షర్యాయే నమః, ఓం త్రిలోక్యాయే నమః, ఓం మోహనాధీశాయే నమః, ఓం సర్వేశ్వర్యాయే నమః, ఓం సర్వరూపిణ్యాయే నమః, ఓం సర్వసంక్షోభిన్యాయే నమః, ఓం పూర్ణాయే నమః, ఓం నవముద్రేశ్వర్యాయే నమః, ఓం శివాయే నమః, ఓం అనంగకుసుమాయే నమః, ఓం ఖ్యాతాయే నమః, ఓం అనంగాయే నమః, ఓం భువనేశ్వర్యాయే నమః, ఓం జప్యాయే నమః, ఓం స్వాయాయే నమః, ఓం శృత్యాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం నిత్యక్లిన్నాయే నమః, ఓం అమృతోద్భవాయే నమః, ఓం మోహిన్యై నమః, ఓం పరమాయే నమః, ఓం ఆనందదాయే నమః, ఓం కామేశ్యాయే నమః, ఓం తరుణాయే నమః, ఓం కళాయే నమః, ఓం కళావత్యాయే నమః, ఓం భగవత్యాయే నమః, ఓం పద్మరాగ కిరీటిన్యాయ నమః, ఓం సౌగంధన్యాయ నమః, ఓం సరిద్వైన్యాయ నమః, ఓం మంత్రిన్యాయ నమః, ఓం మంత్రరూపిణ్యాయ నమః, ఓం తత్వత్రయాయ నమః, ఓం తత్వమయాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం త్రిపురవాసిన్యాయ నమః, ఓం శ్రియాయ నమః, ఓం మత్యాయ నమః, ఓం మహాదేవ్యాయ నమః, ఓం కౌలిన్యాయ నమః, ఓం పరదేవతాయ నమః, ఓం కైవల్యరేఖాయ నమః, ఓం వసిన్యాయ నమః, ఓం సర్వేశ్వర్యాయ నమః, ఓం సర్వమాతృకాయ నమః, ఓం విష్ణుస్వశ్రేయసే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సర్వసంపత్ప్రదాయిన్యాయ నమః, ఓం క్లీంకార్యాయ నమః,
ఓం మాత్రే నమః. ఓం గీర్వాణ్యాయ నమః. ఓం సురాపానమోదిన్యాయ నమః. ఓం ఆధారాయ నమః. ఓం హితపత్తికాయ నమః. ఓం స్వాదిష్టాన సమాశ్రయాయ నమః. ఓం అనాహతాబ్జనిలయాయ నమః. ఓం అజ్ఞాయ నమః. ఓం పద్మసనాశినాయ నమః. ఓం విశుద్ధ స్థల సంస్థితాయ నమః. ఓం అష్టత్రిసంకలామూర్తియాయ నమః. ఓం సుషుమ్న్యాయ నమః. ఓం చారుమధ్యాయ నమః. ఓం యోగేశ్వర్యాయ నమః. ఓం మునిద్యేయాయ నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం పురాణగమరూపిణ్యాయ నమః. ఓం ఐంకారరాధయే నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం పంచప్రణవరూపిణ్యాయ నమః. ఓం భూతేశ్వర్యాయ నమః. ఓం భూతమయాయ నమః. ఓం పంచాశద్వరూపిణ్యాయ నమః. ఓం షోడశన్యాస మహాభూషాయ నమః. ఓం కామాక్షాయ నమః. ఓం దశమాతృకాయ నమః. ఓం ఆధారశక్త్యాయ నమః. ఓం తరుణ్యాయ నమః. ఓం లక్ష్మాయ నమః. ఓం త్రిపురభైరవ్యాయ నమః. ఓం సాంబవ్యాయ నమః. ఓం సచ్చిదానందాయ నమః. ఓం సచ్చిదానందరూపిణ్యాయ నమః. ఓం మాంగళ ఆదాయిన్యాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం సర్వమంగళకారిణ్యాయ నమః. ఓం యోగలక్ష్మాయ నమః. ఓం భోగలక్ష్మాయ నమః. ఓం రాజ్యలక్ష్మాయ నమః. ఓం త్రికోణగాయ నమః. ఓం సర్వసౌభాగ్య సంపన్నాయ నమః. ఓం సర్వసంపత్తిదాయిన్యాయ నమః. ఓం నవకోణపురావాసాయ నమః. ఓం బిందుత్రయ సమన్వితాయ నమః. ఓం ఇది శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు శ్రీ బాలత్రిపుర సుందరీ దేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే పులిహోర. తర్వాత వీడియోలో మనం శ్రీ గాయత్రీ దేవి యొక్క అవతార విశిష్టత మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.